దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే. కీర్తనల గ్రంథం 147 అధ్యాయం 14 వచనం. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, మన సరిహద్దుల్లో సమాధానం కలగజేస్తానని. తండ్రి యందు మనమందరము భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకునే ఎడల తండ్రి మన యందు ఆనందిస్తాడు. మనమందరము కుమారుని యందు విశ్వాసం ఉంచడం వలన తండ్రి అయిన యెహోవా మన యందు ఆనందించుచున్నాడు. తండ్రి మన గుమ్మంల గడియలను బలపరిచి ఉన్నాడు. మన మధ్య మన పిల్లలను ఆశీర్వదించుచున్నాడు. మన సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే. మన తండ్రి అయిన యెహోవాయే మన సరిహద్దుల్లో సమాధానం కలగజేస్తున్నాడు. కాబట్టి మనము యెహోవా కొరకు యెహోవాను స్తుతించాలి, ఘనపరచాలి, కీర్తించాలి. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా చేస్తాడు. మన సరిహద్దుల్లో సమాధానం కలగజేసి మన గృహం చుట్టూ తను కాపాడే దూతలను కాపుదలుగా ఉంచుతాడు. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.